ప్రతి 8 మందిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ పార్థసారథి మెంటల్ హెల్త్ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఐఎంహెచ్ హైదరాబాద్ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో రఘురామిరెడ్డి ఎండోమెంట్ ఓరేషన్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డును సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్కి అందజేశారు. మానసిక సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ఆలోచించాలన్నారు సూపరింటెండెంట్ అనిత. మెంటల్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ని అరేంజ్ చేశాము. డాక్టర్ పి రఘురామ్ రెడ్డి ఎండోమెంట్ అవార్డ్ అని ఒక అవార్డు క్రియేట్ చేయడం జరిగింది. సో కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ కూడా సార్ టైంలోనే అవి స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సార్ ఎన్నో మంది పేషెంట్స్ కి సేవలు అందించారు, ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నారు. సో సార్ పేరుతోని అవార్డు ఒకటి క్రియేట్ చేసి ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఆ సందర్భంగా ఇక్కడ అందరూ పాత్రికేయులందరినీ పిలిచి అండ్ సీనియర్ సైకాట్రిస్టులు అండ్ ఐఎంహెచ్ అలమ్ని తరపున, ఐఎంహెచ్ హాస్పిటల్ తరపున ఈ సందర్భంగా చాలా మంది సైకాట్రిస్టులు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఈవెన్ జర్నలిస్టులను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చదువుకున్న ఐఎంహెచ్ అలమ్నై అంటే పాత విద్యార్థులు కూడా రావడం జరిగింది. సో ఈ 4 రోజులు కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది హైదరాబాద్ లో. ముఖ్యంగా ఇవాళ ఒక కొత్త నేమ్, నిజంగా ఒక ఆదర్శనీయమైన సైకియాట్రిక్ ఆదర్శనీయమైన రఘురామ్ రెడ్డి గారు అనేది నిజంగా మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. ఆయన ఒక ఫౌండర్, ఆయనే మీకు అంతా ఫాదర్ ఫిగర్ అని చెప్తున్నాను. కమ్యూనిటీ లెవెల్కి సైకియాట్రిక్ తీసుకుపోవడం కూడా ఒక గొప్ప విషయం. అట్లా ఈ హాస్పిటల్ దీన్ని డెవలప్ చేయడం ఇన్స్టిట్యూషన్ అనేది కూడా ఒక గొప్ప విషయం. ఈ సందర్భంగా నాకు కూడా ఒక తండ్రి గర్వం ఉంది. నాకు కూడా మా అమ్మాయి సైకియాట్రీ ఎండి, నాకు కూడా అదొక గర్వకారణం. అట్లాగే మా మిత్రుడు మన్మోహన్ రెడ్డి, వాళ్ళ అబ్బాయి జార్జి రెడ్డి కూడా మేమంతా ఒక కేటగిరీ. ఆయన కూడా జార్జి రెడ్డి కూడా సైకియాట్రీ. నేను ఎందుకు గర్వంగా చెప్తున్నానంటే మీరు అందరూ మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్టిగ్మాలు ఇవన్నిటితో పాటు అన్ని తొలగిపోయి మీడియాలో ఒక పాజిటివ్ దృక్పథంలో, సానుకూల దృక్పథంలో ఇవన్నీ రాస్తే చాలా ప్రయోజనాలు కలిగే అవకాశం.